బీసీల జనగణనను కులాల వారీగా వెల్లడించాలని, అలాగే వారికి రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. జగిత్యాలలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, కేసీఆర్ పాలన ఐఫోన్ లాంటిదైతే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లో ఉంది అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మరియు రేవంత్ పాలనల మధ్య ఉన్న విపరీతమైన తేడాను ఆమె వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల ఓట్లను సొంతం చేసుకున్న తర్వాత వారి జనాభా లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసినా ముఖ్యమంత్రి స్వయంగా వారితో మాట్లాడడానికి ఎందుకు ముందుకు రావటం లేదని కవిత నిలదీశారు. బీసీ ఉద్యమ నాయకులను ఉపేక్షించకుండా సీఎం వారితో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమం ఆగదని, మరో తెలంగాణ ఉద్యమం తరహాలోనే పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. 48% రిజర్వేషన్లు అంటూ చెప్పి చివరికి 42% తగ్గించారని, తప్పుడు జనాభా లెక్కల కారణంగా బీసీ సమాజం తీవ్ర అసంతృప్తితో ఉందని ఆమె వ్యాఖ్యానించారు. 2014లోనే కేసీఆర్ బీసీల జనాభాను 52%గా లెక్కగట్టారని, కానీ రేవంత్ రెడ్డి సర్కార్ నిజమైన గణన చేయకుండా తప్పుడు లెక్కలు చెబుతోందని కవిత ఆరోపించారు. బీసీల సంఖ్యను తక్కువగా చూపించడం దురదృష్టకరమని, ఈ తప్పుడు గణనల ద్వారా రాహుల్ గాంధీ పార్లమెంట్ను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. అలాగే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కోసం బిల్లు ప్రవేశపెట్టడానికి ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ పై రాజకీయ కక్షతో మేడిగడ్డ ప్రాజెక్టును ఉపయోగించకుండా ఉంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నీళ్లిచ్చే విషయాన్ని పక్కన పెట్టిందని ఆమె విమర్శించారు. ఎండిపోయిన పొలాలు చూసి రైతులు బాధపడుతున్నారని, పంట పొలాల దుస్థితిని చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని, రైతుల కష్టాలను పరిగణలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కవిత డిమాండ్ చేశారు. మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం, ఆడపిల్లలకు స్కూటీ వంటి హామీల పరిస్థితి ఏంటని ప్రశ్నించిన కవిత, రేవంత్ రెడ్డిని ప్రజలు గమనిస్తున్నారు, సరైన సమయంలో ఆయనకు తగిన బుద్ధి చెబుతారంటూ హెచ్చరించారు. అర్హులకు వెంటనే ఇల్లు మంజూరు చేయాలని, రేషన్ కార్డులు ఎందుకు జారీ చేయడం లేదని నిలదీశారు. రుణమాఫీ కూడా పూర్తిగా అమలు కాలేదని ఆమె విమర్శించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారని ఆమె అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికల్లో జగిత్యాలలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుందని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.